పొట్ట ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు చాలా సింపుల్ ఆసనాస్, బెడ్ మీద కూర్చుని, కిందే కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు. సో ఇది మోడల్స్ మేము చూస్తే స్విమ్ సూట్ చేసుకునే వాళ్ళకి కూడా ఇదొక కాన్స్టెంట్గా రూల్ పాటిస్తారంట. సో నేను ఎక్కడో చదివాను. అది ఏంటి అంటే కొద్దిగా ఎక్కువసార్లు తింటాం, సో దట్ వాళ్ళ పొట్ట వెంటనే ఇమీడియట్గా బల్జకుండా ఉంటాం. సో తినంగానే సాంబార్ అన్నం, రైస్ కానీ హెవీగా తినంగానే చాలామంది కంప్లైంట్ చేస్తారు, అప్పటిదాకా పొట్ట బాగుంది ఇలా బయటకు వచ్చేసింది అని. సో పోర్షన్ కంట్రోల్ అంటే కొద్దిగా ఎక్కువసార్లు తింటాం వల్ల కూడా మనకి ఒకటేసారి పొట్ట మీద ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్ ఈజీ అవుతుంది. సో ఈ టిప్ కూడా మీరు పాటించి చూడండి. అబ్డామిన్ పెరగకుండా ఉంటుంది, అలానే డైజెషన్ క్విక్గా అవుతుంది. బాగా ఆకలేసేదాకా వెయిట్ చేయకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తినచ్చు. అలా తిన్న ప్రతిసారి అన్నమే తినాలని లేదు, ఫ్రూట్స్ కానీ ఒక్కోసారి మజ్జిగ తీసుకోండి, ఆర్ ఇంకేమన్నా అలాగా మల్టిపుల్గా మనం ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుని అలాగే న్యూట్రిషన్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చేయబోయే ఆసనం ఏంటంటే శలభాసనం. శలభాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఆ అన్ని వేరియేషన్స్ మనం ఈరోజు చేద్దాం. సో దట్ ఇది పొట్ట మీద ప్రెషర్ పడి లోపల ఉన్న గట్ సిస్టమ్, ఇంటెస్టైన్స్ మీద కానీ లివర్, ప్యాంక్రియాస్ మీద కానీ ప్రెషర్ పడి సో పొట్ట మసిల్స్ టోన్ అవ్వటమే కాకుండా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది, అంటే స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎసిడిటీ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా ఇవన్నీ తగ్గుతాయి. నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది, సియాటికా పెయిన్ తగ్గుతుంది. వాటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్లీ మీ అబ్డామినల్ మసిల్స్ అనేవి టోన్ అవుతాయి. సో దానికోసం మనం కింద పడుకుని ఆసనం చేద్దాం. దీనికోసమని మనం ఫస్ట్ బోర్లా తిరిగి పడుకుందామండి. శలభాసనం బేసిక్ లెవెల్. అసలు ఎవరికి పెద్దగా ఆసనం రాదు అనుకున్న వాళ్ళు ఇలా పడుకుని చేతులు లోపల పెట్టుకోండి గ్రాయిన్ కింద. నా కుడివైపు కాల్ని ఎంతవరకు వెళ్తే అంతవరకు పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ ద పొజిషన్. 1 2 3 4 5 6. అలాగే ఎడం వైపు కాల్ని 1 2 3 4 5 6. అలాగే రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6. ఇది ఒక పద్ధతి. రెండో వేరియేషన్, రెండు చేతులను ముందుకు చాపి కుడి చేయ ఎడమ కాలు 1 2 3 4 5 6 డౌన్. అలాగే ఇంకో వైపుకి 1 2 3 4 5 6 డౌన్. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, చేయగల వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు 1 2 3 4 5 6 డౌన్. కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఇంకొక వేరియేషన్ చేద్దాం. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వెనకాల వేళ్ళని లాక్ చేసుకుని నీ గెడ్డం కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. అలాగే ఇంకో వేరియేషన్ ఉంది. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వేళ్ళని సైడ్కి వైడ్ ఓపెన్ చేసి పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. దీంట్లోనే ఇంకొక వేరియేషన్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. చేతులు లోపల పెట్టుకుని నా ఎడం కాలు కింద కుడి కాలు, కుడి కాలు కింద ఎడం కాలు ఇలా పెట్టుకుని లిఫ్ట్ చేసి హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకో వైపుకి 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా, సింపుల్ వేరియేషన్స్ ఆఫ్ శలభాసనం. ఇది చేయంగానే పొట్ట మీద అలిసిపోయినట్టు ఆర్ ప్రెషర్ పడుతుంది. సో పొట్టలో గ్యాస్ ఉన్నా, యాసిడిటీ ఆర్ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మజిల్స్ టోన్ అవుతాయి. మీరు చేసిన శలభాసనం ప్రతి వేరియేషన్ అబ్డామిన్ మీద ప్రెషర్ చాలా పడుతుంది. సో మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి, అలానే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సియాటికా తగ్గుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రోజు ఇది ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజాము చేయండి. పొట్టకు సంబంధించిన ఏ ఆసనాలు చేసినా
పొద్దున చేయటం చాలా ఇంపార్టెంట్. పరగడుపున అంటే స్టమక్లో ఏమీ లేనప్పుడు మీరు ఈజీగా కాళ్ళు లిఫ్ట్ చేసి పొట్ట మీద ప్రెషర్ పడినా ఇబ్బంది ఉండదు. శలభాసనం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్లో ఉన్న, ప్రెగ్నెన్సీ అప్పుడు, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ ఏమైనా అయినా కూడా ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రెషర్ అంతా టమ్మీ మీద పడుతుంది కాబట్టి. అలానే ఎంప్టీ స్టమక్తో చేస్తే ఉత్తమం. లేదు అంటే మీ భోజనం